హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే సంచలనం. కల్వకుంట్ల కవిత తన తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టబోతున్నారా? అవునని అంటున్నారు రాజకీయ వర్గాలు. ఒకప్పుడు బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించిన కవిత ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం ఒక సాహసోపేతమైన అడుగు వేయబోతున్నట్టు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు. ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన ఆ రోజునే ఆమె తన నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్లో హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కవిత ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి తన సత్తా చాటాలని డిసైడ్ అయ్యారట. ఈ కొత్త పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసా? తెలంగాణ ఆత్మగౌరవం మరియు సామాజిక న్యాయం అనే నినాదాలతో ఈ ప్రయాణం మొదలు కానుంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రాథమికంగా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ పార్టీ ప్రధానంగా 3 అంశాలపై ఫోకస్ చేయబోతుంది. మొదటిది మహిళా సాధికారత, రాష్ట్రంలోని మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించడం కోసం. రెండవది యువతకు ఉపాధి, నిరుద్యోగ సమస్యపై గళం విప్పడం. మూడవది తెలంగాణ సంస్కృతి, మన పండుగలు ఆచారాలను రాజకీయ వేదికపైకి తీసుకురావడం. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కవిత జాతీయ పార్టీల వైపు వెళ్లకుండా సొంత ప్రాంతీయ పార్టీని స్థాపించడం మేలని భావించారు. తెలంగాణ భావోద్వేగాలను మళ్లీ రగిలించడం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని ఆమె మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఇది ఒక రకంగా రిస్క్ అయినప్పటికీ సొంత గుర్తింపు కోసం ఆమె పడుతున్న తపన స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. కవిత పెట్టబోయే ఈ కొత్త పార్టీ ఎవరికి ఇబ్బందిగా మారబోతోంది? ఇప్పటికే కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్కా లేక అధికారంలో ఉన్న కాంగ్రెస్కా? ఓట్లను చీల్చడం ద్వారా ఆమె ఎవరికి మేలు చేస్తారు, ఎవరికి వెన్నుపోటు పొడుస్తారు? ఇవన్నీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో $1 మిలియన్ ప్రశ్నలు. జూన్ 2న జరగబోయే భారీ బహిరంగ సభకు తన అనుచరులను, జాగృతి కార్యకర్తలను భారీ స్థాయిలో సమీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ రోజే పార్టీ పేరు, జెండా మరియు అజెండాను అధికారికంగా వెల్లడిస్తారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించనుందో వేచి చూడాలి. మరి కవిత తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఆమె సొంత పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా? కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.